సార్ మధ్య మధ్యలో మీరు 2-3 సార్లు మీకు కోపం వచ్చింది, అలిగారు అని బాగా వినిపించేది నిజమా? ఏ సందర్భం ఏంటి? నాకు ఏమి ఉండదండి. కోపం వల్ల ఏంటంటే ఎలక్షన్ పాడయ్యే విధానంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, పాడు చేసి విధానంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు ఏదైనా ఎవరైనా తెలియక మాట్లాడితే కొంచెం కోపపడతా ఉంటుంది. ఇది ఈ విధానం, ఇది ఈ విధానం చెప్తాం, కానీ అంత కోపపడి అంత వ్యవహారాలు ఏమీ రాలేదు. డిస్కషన్లో చెప్తాం. ఒకవేళ డ్యామేజ్ అవుద్దాం అనుకోండి, మీరు నిర్ణయం చెప్పారు కరెక్ట్ కాదని చెప్తాం, ఏనాపోతే కొంచెం గట్టిగా చెప్తాం. అలాగే వాళ్ళు మనకి ఏదైనా చెప్పినా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ఒకవేళ మనం చేసేది కూడా ఉండొచ్చు కదా, అన్నీ కరెక్ట్గా ఉంటాయని ఉండదు కదా. సార్ గీత అండ్ టీము లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో వచ్చి అక్కడ ఆవిడకి ఇచ్చిన హామీ, ఆవిడకి ఇస్తానన్న పదర ఆఫరు, ఇవన్నీ కూడా టర్న్ అయినవి, కొంతవరకు పాజిటివ్ వచ్చింది. ఈవిడైతే ఇక్కడ మన కళ్ళ ముందే ఉంటుంది, ఈవిడ మినిస్టర్ కింద ఉంటుంది, మంచి అవకాశం అని అనుకున్నారట. నిజమా? కళ్ళ ముందు ఉండడం అన్నదే నేను ఏకీపించండి. ఆవిడ ఉండదండి. ఆవిడ ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఆవిడ ఒక ఊరు వెళ్ళామని ఇప్పుడు మీకు ఫోన్ కాల్లో చెప్పమనండి, 5 ఏళ్ళు ఆవిడ వెళ్దండి. ఆవిడ కూడా కోనసీమ నేటు, ఇక్కడ కాదు. రెండోది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి నగ్గుతాడని పేటాపని ప్రజలు అనుకుంటే ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తున్నాను అనుకోవచ్చు. నవ్వుకున్నారు. అది ఏదో ఇతనైనా అక్కడ ఆవిడకి డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి ఇస్తారండి. అది సో అధికారం అన్నది మీదే 100%. అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని? ఏమండి, శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ప్రకాశం వరకు వన్ సైడ్ ఎలక్షన్ అండి. 96%, 97% సీట్లు మేము కొడతామండి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది, 17 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. అలాగే మన ఇక్కడ ఉన్న పశ్చిమ గోదావరి ఉంది, ఒక 2 సీట్లు పోతాయి, బ్యాలెన్స్ టీడీపీకి వస్తాయి. అటు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక విజయనగరంలో 50-50 ఉంటాం. రిమైనింగ్ అన్నీ కూడా స్వీప్గా వచ్చేస్తుంది. రాయలసీమ 50-50 ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. 100% చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్తారు. అంటే ఎన్ని సీట్లు వస్తాయండి ఓవరాల్గా? వాళ్ళు అయితే 156 బేస్ లైన్ అండి, దానిపైన ఎంత రావచ్చు. మరి వాళ్ళు 151 అంటున్నారు. బేస్ లైన్ 126. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలా ఉంటుందంటే రాజు యుద్ధానికి వెళ్తాడు, సైనికులు చనిపోతుంటారు. 174 మంది చనిపోయారు, 155 చనిపోయారు. ఆఖరి సైనికులు ఎవరో వంగ గీత, యుద్ధం లాస్ట్ రోజు. ఆవిడికి ఏం చెప్పాడు, ఈవిడ కూడా కత్తిట్టి తిరగదాము, వాళ్ళందరూ చనిపోయారని కౌరు తెలుస్తాయని చెప్పి నీకు సైన్యాధ్యక్షం చేస్తాను, డిప్యూటీ అధ్యక్షం చేస్తానంది. ఈయనకి అసలు సైన్యం ఉంటే కదా, యుద్ధం ఓడిపోతున్నామని తెలిసి జగన్మోహన్ రెడ్డికి 154 మంది సైనికులు చనిపోయారు. ఆఖరి సైనికురాలు ఎవరు? వంగ గీత గారు. అదే అయిపోయింది. అనకాపల్లి నుంచి మరొక కాలర్ ఉన్నారు, రాజు.